హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే గైస్, ఈ రోజు ఈ వీడియోలో కామెంట్ సెక్షన్ లో అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పబోతున్నాను. ఇలా ప్రతి వీక్ కూడా ఒక Q&A వీడియో అయితే వస్తూ ఉంటుంది. సో ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా ఈ వారంలో మీరు అడిగిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హల్క్ కి సోలో మూవీ వస్తుందా? దీనికి సింపుల్ ఆన్సర్ ఎస్, వస్తుంది. అవును గైస్, హల్క్ కి సోలో మూవీ అయితే రాబోతుంది. నేను ఆల్రెడీ చాలా సార్లు మన వీడియోస్ లో చెప్పాను, మార్వెల్ వాళ్ళు హల్క్ సోలో మూవీ కోసం ప్లాన్ చేస్తున్నారు అని. అండ్ అలానే ఎంసీయూలో ఈ మూవీ కోసం పర్ఫెక్ట్ స్టోరీ లైన్ సెటప్ చేసి ఉంచారు అని. అండ్ నేను ఈ వీడియో చేసే ఒక్కరోజు ముందు మనకి బాగా తెలిసిన మార్వెల్ ఇన్సైడర్ అయిన డానియల్ ఆర్పీగా కూడా హల్క్ సోలో మూవీ వస్తుందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఈ డానియల్ ఆర్పీకే అంటే ఎవరో తెలిసే ఉంటుంది. అండ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇతను ఒక హాలీవుడ్ ఇన్సైడర్. అయితే సోలో మూవీ వస్తుంది, కానీ దాని స్టోరీ ఎలా ఉండబోతుందని చెప్పి మీలో చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే నేను ఎంసీయూ హల్క్ స్టోరీ సీక్వెన్స్ చెప్తాను, అండ్ దాని తర్వాత ఈ సోలో మూవీలో ఉండబోయే స్టోరీ గురించి మాట్లాడుకుందాం. అయితే స్టార్టింగ్ లో మనం ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో మనం హల్క్ ని చూస్తాము. ఆ తర్వాత అవెంజర్స్ మూవీలో, అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ లో, అండ్ ఆ తర్వాత రాగ్నార్క్ లో. అండ్ ఈ రాగ్నార్క్ మూవీ నుండే హల్క్ సోలో మూవీ యొక్క స్టోరీ అనేది సెటప్ అవుతూ వస్తుంది. తర్వాత ఎండ్ గేమ్ ఇవన్నీ వదిలేస్తే షీ హల్క్ లో హల్క్ సకార్ మీదకి వెళ్లడం, తన కొడుకుతో తిరిగి రావడం, ఇదంతా జరుగుతుంది. అండ్ ఈ స్టోరీ అంతా కూడా కొంచెం వరల్డ్ వార్ హల్క్ అనే కామిక్ బుక్ ఈవెంట్ తో సిమిలర్ గా ఉంటుంది. సో ఇప్పుడు రాబోయే సోలో మూవీ కూడా మాక్సిమం ఈ వరల్డ్ వార్ హల్క్ స్టోరీ లైన్ లోనే ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఈ వరల్డ్ వార్ హల్క్ కామిక్ స్టోరీ తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు చెప్పింది అర్థమయ్యే ఉంటుంది. సో ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే వెళ్దాం. సెకండ్ క్వశ్చన్, ఇన్క్రెడిబుల్ హల్క్ టు ఇన్ఫినిటీ వార్ వరకు కూడా హల్క్ హైట్ అనేది థానోస్ ఇంకా అబామినేషన్ కు ఈక్వల్ గానే ఉంటుంది. కానీ ఎండ్ గేమ్ ఇంకా షీ హల్క్ లో మాత్రం అబామినేషన్ కంటే హల్క్ హైట్ ఎందుకు తక్కువగా ఉంది? అయితే గైస్, ఇక్కడ ఈ క్వశ్చన్ కి పర్ఫెక్ట్ గా ఆన్సర్ అయితే లేదు, కానీ రెండు థియరీల ద్వారా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పొచ్చు. ఒకటి, ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీలో అబామినేషన్ బాడీలో మ్యూటేషన్ అనేది ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, కానీ షీ హల్క్ లో మాత్రం తన మ్యూటేషన్ అనేది ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో దాని వల్లే తన బాడీ అనేది పెద్దగా ఉంటుంది. ఈ థియరీ బట్టి చూస్తే హల్క్ నార్మల్ గానే ఉన్నాడు, బట్ అబామినేషన్ కొంచెం పెద్దగా తయారయ్యాడు. ఇంకా సెకండ్ థియరీ ఏంటి అంటే, హల్క్ ఎప్పుడైతే ఎక్కువగా కోప్పడతాడో అప్పుడే తన ఫుల్ పొటెన్షియల్ అనేది బయటికి వస్తుంది. కానీ ఎండ్ గేమ్ నుంచి మనం ఎప్పుడు కూడా నేచురల్ హల్క్ ని చూడలేదు. నిజం చెప్పాలి అంటే హల్క్ పవర్ అంతా కూడా తన యాంగర్ లోనే ఉంటుంది, బట్ ఎండ్ గేమ్ నుంచి ఎప్పుడు కూడా మనం ఆ యాంగర్ ని హల్క్ లో చూడలేదు. మరి ఈ థియరీస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ థానోస్ విలన్ కాకపోతే ఎలా ఉండేది అండ్ హీరోగా ఉంటే ఎలా ఉండేది? అయితే గైస్, ఈ క్వశ్చన్ ఏదో కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, ఎందుకంటే బ్రో ఎవరో తెలియదు కానీ మొత్తం స్టోరీనే మార్చేశాడు. అయితే ప్రతి స్టోరీకి ఒక హీరోతో పాటు విలన్ కూడా ఉంటాడు. అండ్ ఇక్కడ థానోస్ ఎంత స్పెషల్ అంటే అతని స్టోరీనే ఎంసీయూ షేప్ చేసింది. సో ఒకవేళ థానోస్ స్టోరీ మారిస్తే ఆబ్వియస్ గా మొత్తం ఎంసీయూ స్టోరీ మొత్తం మారిపోతుంది. కనీసం మారిపోయిన స్టోరీని మనం ఊహించలేం కూడా. అందుకే అన్నాను, థానోస్ స్టోరీ అనేది ఎంసీయూను షేప్ చేసింది అని చెప్పి. అండ్ నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఒకవేళ థానోస్ విలన్ కాకపోతే. కానీ ఒకవేళ తను హీరో అయితే ఎలా ఉండబోతుంది అని ఇప్పుడు చెప్తాను. అయితే హీరో అన్నాను కాబట్టి ఇప్పుడు థానోస్ ని యూనివర్స్ కి రక్షకుడుగా ఊహించుకుందాం. అనంత మనులను రక్షించే రక్షకుడుగా ఊహించుకుందాం. అనంత మనులను ఒక్కటి చేసి విశ్వాన్ని రక్షించే గొప్ప హీరోగా ఊహించుకుందాం. మరి ఇక్కడ థానోస్ హీరోగా మారిపోతాడు కాబట్టి ఖచ్చితంగా విలన్ పొజిషన్ లో ఎవరొకరు ఉంటారు. అండ్ ఆ విలన్ ని ఆపడానికి మన అవెంజర్స్ తో పాటు థానోస్ కూడా కలిసి వెళ్తాడు. కానీ ఒకవేళ థానోస్ హీరో అయితే మాత్రం అది మామూలుగా ఉండదు గైస్. ఆల్రెడీ మనం వాట్ ఇఫ్ లో చూసాము, కానీ ఇది వేరే లెవెల్ అంతే. మరి ఈ క్వశ్చన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్ క్వశ్చన్, నో వే హోమ్ లో డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ కారణంగా మల్టీవర్స్ మొత్తం కూడా పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి మర్చిపోతారా? అయితే రీసెంట్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తూ ఒక షార్ట్ అయితే చేశాను, కానీ ఆ షార్ట్ మీద ఇంకా కొంచెం క్లారిటీ ఇవ్వమని చెప్పి అయితే అడుగుతున్నారు. అయితే నేను ఆ షార్ట్ లో చెప్పింది ఏంటి అంటే, డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ అనేది మల్టీవర్స్ నుంచి వస్తున్న విలన్స్ మీద పనిచేస్తుంది. అంటే అప్పుడు ఆ స్పెల్ అనేది మల్టీవర్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ గైస్, ఇక్కడ నేను చెప్పింది నా ఒపీనియన్ మాత్రమే. అది మేబీ తప్పవచ్చు లేదా రైట్ అవ్వచ్చు. అయితే దీనికి మించిన ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటి అంటే, స్పెల్ తర్వాత అందరూ కూడా పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి మర్చిపోతారు కదా, అప్పుడు మిగిలి ఉన్న స్పైడర్ మ్యాన్స్ కు వాళ్ళకు వాళ్ళు గుర్తు ఉంటారా? అయితే గైస్, ఇక్కడ ముందు కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి క్లారిటీగా మాట్లాడుకుందాం. ముందు మల్టీవర్స్ నుంచి పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని తెలిసిన చాలా మంది విలన్స్ ఎంసీయూలోకి వస్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ ఆ స్పెల్ ని క్యాస్ట్ చేయడం వల్ల అందరూ కూడా పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అని చెప్పి మర్చిపోతారు. అయితే ముందు ఫెయిల్ అయిన స్పెల్స్ కారణంగానే ఎంసీయూలోకి విలన్స్ వస్తారు. అండ్ ఆ ఫెయిల్ అయిన స్పెల్ అనేది పూర్తిగా బయటికి వచ్చినప్పుడు మళ్ళీ మల్టీవర్స్ నుంచి విలన్స్ రావడం స్టార్ట్ అవుతారు. ఇక్కడ మనం ఒక పాయింట్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఆ స్పెల్ కి మల్టీవర్స్ కి ఏదో కనెక్షన్ అయితే ఉంది. అండ్ అందుకే ఆ స్పెల్ వల్ల మల్టీవర్స్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్తున్నాను. కానీ స్పైడర్ వర్స్ మూవీలో మాత్రం ఇలాగేది జరిగినట్టు అయితే అనిపించడం లేదు. మరి ఫ్యూచర్
స్పైడర్ మ్యాన్ లేదా డాక్టర్ స్ట్రేంజ్ ప్రాజెక్ట్స్ లో దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, దీంతో ఈ వీక్ యొక్క ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.